ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 రోజుల పర్యటన యుఎస్ అయిపోయింది. ఇప్పుడు సౌత్ కొరియాలో ఆయన పర్యటన నడుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ప్రతిపక్షాల వర్షం ఒకటి వినిపిస్తోంది. అభివృద్ధి పదంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకేస్తుంటే ప్రతిపక్షాలు ఎన్ని వస్తాయో చూద్దామని బోగస్ కంపెనీలను మాట్లాడుతున్నటువంటి కనిపిస్తోంది. సతీష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఒక పాజిటివ్ హోప్ ఏమన్నా కనిపిస్తోందా? ఒకవైపు రైతు రుణమాఫీ విషయంలో మేము చేసి చూపించామంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది. ఆ మిగతాది కూడా మూడో దఫాది కూడా చేయడానికి సిద్ధంగా ఉంది ఒకటి కనిపిస్తోంది. సో మరి ముఖ్యంగా ఆర్థికంగా డెవలప్మెంట్తో పాటు రాజకీయ పరంగా కూడా హిట్ కొట్టడానికి రేవంత్ రెడ్డి, ఎందుకంటే అర్బనైజ్డ్ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా హైదరాబాద్లో పెద్దగా ఓటు బ్యాంక్ ఏమీ రాలేదు. ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉంది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బట్ ఈ పర్యటన తర్వాత వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా వరకు ఈసారి కాంగ్రెస్ పార్టీ హిట్ కొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా దావోస్ పర్యటన పోయి అక్కడ మీరు ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. బట్ చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీలతో పోలిస్తే పోయిన కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం మేము 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటూ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే కనిపిస్తోంది అనుకోవాలా? ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ అంటే దాని గురించి చెప్పనక్కర్లే అండి. మాట్లాడి విసుకొచ్చేసింది. వాళ్ళు మాఫీ చేసిన వాళ్ళు ఎంతమందో, చేయని వాళ్ళు ఎంతమందో, అసలు ఓ లిస్టు లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. ఇప్పటికి నిన్నగాక మొన్ననే కడియం శ్రీగారి గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. కలెక్టర్ గారిని ఆయన అడగడం జరిగింది. ఎందుకంటే 300 మందికి మా వాళ్ళకు రాలేదని చెప్పి తనే కాంగ్రెస్ నాయకులు కడియం శ్రీగారి గారు అడిగిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ప్రతిరోజు చూస్తా ఉన్నాం ఆ ఇష్యూ. ఇంకోటి పక్క పెడితే ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఒకరేమో విదేశాల్లో తిరుగుతా ఉన్నారు, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారేమో తీర్థయాత్రలు తిరుగుతా ఉన్నారు. ఉన్న పాపాలను గడుపుకోవడానికో, మరి రైతులకు మోసం చేశారు కదా 2 రోజులు, పాపాలు గడుపుకోవడానికి తీర్థయాత్రలు తిరుగుతా ఉన్నారు. మీరు అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసే దిశగా ఇలా విదేశాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. 100% కరెక్ట్ అండి, 100% కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు రైతులకు సకాలంలో నీళ్లు లేక చస్తా ఉన్నారు. ఇది ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తా ఉంది. ఈ రోజు రైతులకు విత్తనాలు లేక, నాణ్యమైన విత్తనాలు లేక వాళ్ళు పెట్టి పంటలు ఎండిపోయిన రోజులు ఈ రోజు ప్రపంచమంతా చూస్తా ఉంది. ఈ రోజు నడి రోడ్డు మీద హత్యలు, మర్డర్లు, మానభంగాలు జరుగుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తా ఉంది. ఈ రోజు కబ్జాలు గాని, రౌడీయిజం గాని, ఆఖరికి పోలీస్ స్టేషన్ లో మహిళల్ని 3rd డిగ్రీ చేసే పరిస్థితి పెట్టి ఒక దుర్మార్గకాండకు లేవనెత్తారు. ఇదంతా ప్రపంచం అని చూస్తా ఉంది. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు రోడ్ల మీద కొడతా ఉన్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తే ప్రజా తీర్పు ఎట్లా ఉంటుందో మనందరం చూసినాం. కబ్జాల విషయంలో ఎట్లాంటి వాతావరణం వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెట్టారు, ఇవన్నీ గతంలో జరిగినటువంటి పరిస్థితులకి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. బట్ ఇప్పుడున్నటువంటి ఈ ట్రిప్ ఏదైతే ఉందో, ఈ పెట్టుబడులు ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మరి ముఖ్యంగా ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో కేటీఆర్ సెంట్రిక్ గానే ఐటీ ఇండస్ట్రీ పెరిగింది, కేటీఆర్ సెంట్రిక్ గానే చాలా కంపెనీస్ వచ్చాయి అన్నది ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. బట్ కంపెనీసే రాలేదు, వచ్చిన కంపెనీలన్నీ పోయినాయి అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది. ఈ పర్యటనతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి. సో రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థికంగా అభివృద్ధికి కొంత పనిచేస్తుంది అనుకోవచ్చు కదా. కేటీఆర్ గారు హయాంలో ఈ రోజు నేను చెప్పడం కాదండి, సామాన్య ఒక చిన్న పిల్లోడిని మోడల్ స్కూల్కి వెళ్ళే పిల్లోడిని అడిగి, అరే బాబు ఐటీ అంటే ఏంటి అంటే, ఐటీ అంటే కేటీఆర్ అంటే ఐటీ పరిశ్రమలు ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ రోజు దేశంలో ఒక అగ్రస్థానంలో, ఆ రోజు ఏదైతే మనం ఒప్పుకోవచ్చు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కొంత ఐటీ స్టార్ట్ చేశారో దాన్ని అక్కడి నుండి ఈ రోజు ఒక గొప్ప స్థాయికి ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడి అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలని హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్నో ఉపాధి అవకాశాలు పనిచేసిందంటే. సతీష్ గారు, చిన్న సబ్మిషన్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ లింగం యాదవ్ గారి మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు బహుశా మరి తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. కేటీఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఐటీ వచ్చింది. మరి ఇక్కడ పెద్దలు అందరు ఉన్నారు, మీరు కూడా మీడియా మిత్రులు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. తెలంగాణలో ఐటీ ఎప్పుడు వచ్చింది తెలుసుకొని మాట్లాడు మిత్రమా. ఇంత వేగంగా ప్రచారాలు చేస్తే ఎవరు నమ్మరు. ఐటీ ఎప్పుడు వచ్చింది ఇండియా, ఇక్కడ తెలంగాణ కేటీఆర్ రాకముందుకే ఐటీలో చాలా టాప్ పోస్ట్ ఉంది. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము కేటీఆర్ గారు లేదు, కేసీఆర్, ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే శ్రీధర్ బాబు గారు మూలలు తిరుగుతా ఉన్నారు, చూస్తా ఉన్నారు ఆ వీడియోలు. ఇంకా అదే మీ కేటీఆర్ ఎన్ని తెచ్చిండో చెప్పవాలండి.
మీకు కనీసం దమ్ముంటే కేటీఆర్ 10 ఏళ్లలో తెలంగాణకు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ చెప్పాలి మిత్రమా. ఎక్కడికి వెళ్ళారు అంటే ఐటీ మినిస్టర్ మీ కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రచారం చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ తెలంగాణ డెవలప్మెంట్ లేదు. విదేశాలకి ఎందుకంటే ఈ 8 నెలల 9 నెలల పాలనలో అందరూ యావత్ సమాజం తెలంగాణ సమాజం దుమ్మెత్తి పోతా ఉంది. ఆ దుమ్ము దులుపుకోవడానికి ఇంత విహారయాత్రకు పోదామని చెప్పి ఓ 10 రోజులు పోయొచ్చుడు తప్ప ఫోటోలకే పరిమితం. మీరు 10 ఏళ్లలో మీ అవినీతి చెప్పమంటావా మిత్రమా? ఏం మాట్లాడతా మిత్రం, సబ్జెక్ట్ మాట్లాడు. ఇవాళ తెలంగాణకు ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. కాంగ్రెస్ నాయకులు సూటి ప్రశ్న దయచేసి చెప్పండి. మీరు ప్రతి దాంట్లో ఇది ఒక్కటే మీరు రైతులకు రైతు రుణమాఫీ ఎంత మంది చేసినా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇప్పుడు ఐటీ కంపెనీలు ఎంత పెట్టుబడులు తీసుకొస్తారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎన్ని మంది ఉద్యోగాలు, అరే 30,000 ఉద్యోగాలు కేటీఆర్ ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ లో 30,000 ఉద్యోగాలు ఇస్తే మీరు పంచిపెట్టి మేము ఇచ్చినామని చెప్పి కూడా ఈ రోజు సీతారామ ప్రమాదాన్ని గుర్తించాలి. సరే సమాధానం ఇప్పుడు మిత్రుడు అడిగిన నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తా. ఈ రోజు తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది. ఏం మాట్లాడు నీ సమాధానం చెప్తా మీరు మిత్రమా. మీరు ఒకటి చిన్న కాంగ్రెస్ ప్లీజ్ దయచేసి ఒక 1 మినిట్ ఏనండి. ఈ రోజు మీరు అంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ అంటున్నారు అన్న. మీరు కాంగ్రెస్ నాయకులు మేము బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇంకోటి కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా కావచ్చు అన్న, రాజకీయాలు పక్కకు పెట్టండి దయచేసి. మీరు పిల్లలన్నా గురుకులాల్లో పిల్లలు పాము కాట్లతో చచ్చిపోతున్నా, తిండి నాణ్యమైన ఫుడ్ లేక విలువెల్లాడే హాస్పిటల్. నువ్వు చెప్తే త్రిపుల్ ఐటీలని ఆయతలని చెప్పనా? ఏం మాట్లాడతావు మిత్రమా? కనీసం అవగాహనతోటి మాట్లాడు. నీ 10 ఏళ్లలో కేసీఆర్ ఏనాడైనా పోయి త్రిపుల్ ఐటీలు ఎంత ధర్నా చేసిరు? ఏం మాట్లాడతారు? వేగ ప్రచారాలు చేయకు దయచేసి. మీ స్కిల్లు అవన్నీ తర్వాతనా? మీ స్కిల్ ఇంత ముందు కూడా పిఎంఐకే స్కిల్ డెవలప్మెంట్ లో వచ్చినాయి ఎంతో మంది. ఏం మాట్లాడతావు మిత్రమా? ఇదే ఇక మీ యొక్క బీఆర్ఎస్ అజ్ఞానం ఆ విధంగా ఉంది. ఏం చేస్తావు? దౌర్భాగ్యం. నేనే మిత్రుడు అడిగిన సమాధానం చెప్తా 1 మినిట్ లా. మిత్రుడు దయచేసి మీరు పిల్లల్ని కాపాడండి. పిల్లలు వాళ్ళకి ఎలాంటి ఓటు హక్కు లేదని వాళ్ళని వదిలిపెట్టకండి. పిల్లల మీద మీకెంత శ్రద్ధ ఉందో నేను చెప్పనా మిత్రమా? ప్రవళిక అనే అమ్మాయి ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్య చేసుకుంటే కేటీఆర్ ఏమన్నాడండి? క్యారెక్టర్ అసైన్ చేసిండు. మర్చిపోయారా మిత్రమా? క్యారెక్టర్ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఇదే త్రిపుల్ ఐటీలో ఎంత మంది పిల్లలు అక్కడ జరిగితే ఏం చేసిండని కేటీఆర్ ఏనాడైనా పోయిందా? ఏం మాట్లాడతావు మిత్రమా? ఇవాళ తెలంగాణ ప్రపంచం వైపు మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. మీ 10 ఏళ్లలో ఏం జరిగిందో సతీష్ గారు 1 సెకండ్. మీ 10 ఏళ్లలో దుర్మార్గాలు చెప్పమంటావా? మీ 10 ఏళ్లలో ఎవరెవరు ఏమేం చేసి లాకప్ డెత్లు మరియమ్మ డాక్టర్ లాకప్ డెత్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? మరియమ్మ లాకప్ డెత్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఎల్బీ నగర్ లో, హైదరాబాద్ నడిబొడ్డులో ఎల్బీ నగర్ లో ఆదివాసీ మహిళని ఎవరికి ఏం జరిగిందో తెలియదా? ఏం మాట్లాడతాం మిత్రమా? ఇది ప్రజాప్రభుత్వం కూడా వినడానికి